సో మనకు బైకర్స్కి ఉన్న ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. ఎక్సలెంట్. యాక్చువల్లీ ఒక బైకర్గా నేను స్క్రీన్లో చూస్తుంటే మమ్మల్ని చూసినట్టు అవుతుంది. ఇట్ ఈస్ ఓవరాల్ వెరీ నైస్, వెరీ గుడ్, కనెక్టింగ్ అనమాట. అంటే యాజ్ ఎ బైకర్గా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? బైకర్స్ కంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది కదా, అది చాలా బాగా నచ్చింది. ఎస్పెషలీ ఫాదర్ సన్ రిలేషన్ వాజ్ ఎక్సలెంట్, చాలా బాగా చూపించారు. శర్వానంద్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని తెలుస్తుంది. ఎస్, ఎస్పెషలీ ఆ వెయిట్ తగ్గించి టు గెట్ ఇన్ టు ఫామ్, అది ఎస్ 22 kgs వాజ్ చిన్న ఫీట్ కాదు అది. అండ్ ఈ స్టంట్స్ చేసేటప్పుడు అండ్ అది పోర్షన్ వేర్ హీ ట్రైన్స్ వాజ్ అమేజింగ్. అంటే ఇలాంటి సినిమాలు హాలీవుడ్ వాళ్ళే చేస్తారని చెప్పేసి ఒక అది ఉంది, మన వాళ్ళు దాన్ని అధిగమించారనుకోవచ్చు. ప్రూవ్ చేశారు కదా దీంట్లో. సో అండ్ ఆల్సో ద సినిమాటిక్స్ అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, ఎమోషన్, బాండింగ్, మ్యూజిక్ వాజ్ ఎక్సలెంట్. Yeah, biker movies, it's really good. I'm being a biker, and here in this movie you will find all the emotions. You will find that wildness, you will find adventure, and you will see some emotional scenes also. And my most favorite scene and the dialogue is Lionhearts, and when he was taking a last long jump, it was really amazing. And also this movie is advisable for the kids also, so no, it's short. There's no restriction. Even people can come with their family, whether they are 10 years old, that's fine. And yeah, it's a great movie. Congratulations to Sharonand. I'm more into the what we say off-roading, so I really like when even the like especially when he was into training, and yeah, it was really good. So I like it. Yeah. Yes, Sharonand Gurje, his voice and his acting skills are really what we say superb. Many congratulations to Sharonand, and yeah, it will be a hit. There will yes. And there will be lot of movies, but only few movies will know it will be really connected to the people, and this movie is yes. Thank you. Nice one. సో చాలా 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 బాగుంది బ్రో బైకర్ మూవీ. సెకండ్ హాఫ్ మాత్రం చాలా పిచ్చెక్కిచ్చేశారు. భయ్య నువ్వు రెండోసారి వచ్చినావు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఎవరైనా రేస్ చేయాలనుకున్నా కూడా ఓన్లీ ట్రాక్స్లోనే చేయండి. ఎవరైనా కొత్త బైకర్స్ ఎవరున్నా కూడా సో ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్స్లోనే చేయండి. యా, థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్తారు మూవీ గురించి? యాజ్ ఎ బైకర్గా అందరూ చూడాలి మూవీ, చాలా చాలా బాగుంది అనమాట. మూవీ చూసినాక మీకు బైక్ రేసింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. నేను రేసర్ అవుతా. మూవీ చూసాక ఇంకా మంచిగా అంటే నేను చూసుకున్నట్టు అనిపించింది కొన్ని చోట్ల. చాలా చాలా బాగుంది అనమాట మూవీ. నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ గా కూడా ఉంది కదా మూవీ, సో నార్మల్ ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ శర్వానంద్ క్రేజీ బ్రో, చాలా చాలా బాగుంది శర్వానంద్. యా, బైకర్ గా కరెక్ట్ గా సెట్ అయిపోయాడు కూడా రేసర్ గా మూవీ. మా దగ్గరకు వచ్చేస్తే మేము కూడా తీసుకొని వెళ్ళిపోతాం డైరెక్ట్ శర్వా గారిని. ఓకే, థ్యాంక్ యూ. మూవీలో మోటో క్రాసింగ్, బైక్ రేసింగ్ అంటే నార్మల్గా రోడ్ల మీద ఇది కాదు. ఒక రెస్పాన్సిబుల్ బైక్ రేసింగ్ ఎట్లా ఉండాలో ఒక స్పోర్ట్ వైజ్గా మన ఇండియన్ రిప్రజెంట్ చేయడం చాలా బాగుంది. అందులో శర్వానంద్ గారి యాక్టింగ్, స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే వెరీ వెరీ నైస్. మూవీకి ప్లస్ ఏంటంటే మ్యూజిక్, ఆ సీన్స్, ఎలివేషన్ సీన్స్, ఏంటి ఆ గ్రాఫిక్స్, ఆ విజువల్స్ చాలా చాలా బాగున్నాయి. మూవీ టేకింగ్ మాత్రం చాలా సూపర్ ఉంది బ్రో. ఆయనను అసలు రాజశేఖర్ గారిని ఓల్డ్ ఇన్ని రోజులు ఏమంటే చాలా బ్రేక్ ఈవెన్ చాలా చాలా బాగుంది. రాజశేఖర్ గారిది చాలా గుడ్ యాక్టింగ్, వెరీ గుడ్ యాక్టింగ్. క్లైమాక్స్ బ్రో సూపర్ ఉంది. క్లైమాక్స్ అంటే అసలు బైకర్స్కే కాదు ప్రతి ఒక్కళ్ళు అసలు క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక 10-15 minutes క్లైమాక్స్ సూపర్ ఉంది బ్రో. అసలు కంబ్యాక్ కాదు, ఆయన సూపర్ హిట్, బంపర్ కాదు, ఆయన పాన్ ఇండియా కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇండియాని రిప్రజెంట్ చేయడం, ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ ఫిలిం కాబట్టి ఆయన యాక్టింగ్ చాలా చాలా బాగుంది. ఆయన స్టంట్స్ కూడా చాలా బాగున్నాయి మూవీలో. ఎట్లా ఉంది బ్రో బైకర్ మూవీ? బైకర్ మూవీ ఈజ్ ఫెంటాస్టిక్ మూవీ అండి. బైకింగ్ మూవీ అంటే జస్ట్ బైకర్స్ కోసమే కాకుండా ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉందండి ఇందులో. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కాంబినేషన్ కూడా బాగుంది. వాళ్ళ సెంటిమెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ చాలా బాగా పండించారండి. హీరోయిన్ కూడా వాళ్ళ సన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారండి. ఎస్పెషల్లీ రాజశేఖర్ గురించి చెప్పాలండి. ఈ మూవీలో రాజశేఖర్ తన తండ్రిలాగా నటించాడండి ఈ సినిమాలో. సో ఒక మంచి ఎమోషన్ క్యారీ చేశాడండి. తండ్రిలాగా, కోచ్ లాగా బాగా మంచి సీన్స్ కానీ అలా ఎలివేషన్స్ కానీ చాలా బాగా పండించారండి.
డైరెక్టర్ కూడా చాలా బాగా వీళ్ళిద్దరిని శర్వానంద్ కానీ రాజశేఖర్ కానీ చాలా బాగా తీసుకున్నారండి. యాంగ్రీ మ్యాన్ అని తెలుసు మనకు రాజశేఖర్, బట్ ఇందులో చాలా కూల్గా తన ఒక కోచ్ లాగా, తన ఒక ఫాదర్ లాగా మంచి సెంటిమెంట్తో ఉన్నదండి సినిమా. యాజ్ ఏ బైకర్గా మీరు ఏ సీన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు? యాజ్ ఎ బైకర్ ఆబ్వియస్లీ నేనైతే స్టంట్స్ కూడా ఉన్నాయండి. జనరల్గా మనం చూసే స్టంట్స్ వేరే అండి, బట్ ఈ సినిమాలో చూపించిన స్టంట్స్ డిఫరెంట్ లెవెల్ ఉందండి. మనం ఒక ఇండియన్ సినిమాలా కాకుండా ఒక ఇంటర్నేషనల్ సినిమాలాగా చూపించారండి స్టంట్స్ ఇందులో. ఆ టేక్ ఆఫ్స్ కానీ, ఆ ల్యాండింగ్స్ కానీ, ఆ మౌంటైన్స్లో రేసింగ్స్ కానీ చాలా బాగా చూపించారండి. మనకు ఒక బైకర్ లాగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ చాలా బాగా చూపించారండి ఈ సినిమాలో. మిమ్మల్ని మీరు చూసుకున్నారా సినిమాలో? కొన్ని సినిమాలు మనం అంత ఫోర్స్గా రైడ్ చేయలేము కానీ, బట్ యాజ్ ఏ రేసర్గా చాలా బాగా మనకు కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఆ టేక్ ఆఫ్స్ కానీ, ఆ రైడింగ్ కానీ, మనకు వాళ్ళున్న ఎమోషన్స్ కానీ మనకు చాలా కనెక్ట్ అవుతాయండి సినిమాలో. అంటే శర్వానంద్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడారు, వెయిట్ లాస్ కానీ ట్రైన్. అవునండి, మనకు చూస్తామండి శతమానం భవతులు చూసామండి. తను కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్లా ఉండి శతమానం భవతులు, బట్ ఈ బైకర్ కోసం మనం అబ్వియస్లీ చూడొచ్చు శర్వానంద్ని. తన ఎంత బాడీ ఫిట్నెస్ మెయింటైన్ చేశాడు, ఎంత కష్టపడ్డాడు దీనికోసం. ఆ స్టంట్స్ చేయడం అనేది అంత ఈజీ కాదండి ఒక ఫ్యామిలీ మ్యాన్ నుంచి బైకర్గా రావడానికి. తన ఎంతో కష్టపడ్డాడు, తన డైరెక్టర్ కానీ తన వాళ్ళు కానీ ఎంతో బ్యాక్లో కష్టపడి ఉంటే మనకి ఇంత విజువల్స్ బయటకు వచ్చాయండి. యాక్చువల్లీ నాట్ ఓన్లీ వేరే మూవీ, ఈ మూవీలోనే మీరు చాలా ట్రాన్స్ఫర్మేషన్ చూస్తారు. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్. ఒకే మూవీలో ఒకలాగా ఉంటారు, ఇంకొక కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్డ్ ఉంటారు. అంటే ఈ మూవీ కోసం, స్పెషల్లీ ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో మనకు తెలుస్తుంది. అండ్ ఎస్పెషల్లీ హ్యూజ్ థ్యాంక్ యూ టు షౌట్ అవుట్ టు ద ఎంటైర్ బైకర్ మూవీ. అభిలాష్ రెడ్డి అసలు ఈ మూవీని, ఇట్లాంటి మూవీని యాక్సెప్ట్ చేయడం ఇట్ సెల్ఫే బిగ్ థింగ్. శర్వానంద్ బాగానే చాలా బాగా చేశారండి. శర్వానంద్ మనం బైక్ మూవీ ఎలా చేస్తారో అనుకున్నాము, తను ఫ్యామిలీ మ్యాన్, బట్ ఆ స్టంట్స్ కానీ అవి చూస్తుంటే చాలా కష్టపడంటే తెలుస్తుందండి. శర్వానంద్ చాలా కష్టపడ్డాడు, మనకు చాలా అవుట్పుట్ మంచిగా ఇచ్చాడండి సినిమాలో. చెప్పినట్టు బంపర్ హిట్ కొట్టేశారా? బంపర్ హిట్ కొట్టినట్టే అండి, మన ఫస్ట్ షోని అర్థమవుతుంది. మేము చూసాం కదా సినిమా, బంపర్ హిట్ కొట్టినట్టే మా ఉద్దేశంలో. యాజ్ ఎ బైకర్ మాకు మంచిగా వచ్చింది, ఫ్యామిలీ ఐడియన్స్ కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ సినిమా.